స్మాల్ సైన్. నువ్వు పెట్టేసావు అనుకో, నేను వెళ్ళిపోతాను. మళ్ళీ నిన్ను కలవమన్నా కలవనే కాదు, నీ ముఖాన్ని చూడమన్నా ఈ జన్మలో మళ్ళీ నేను చూడను. నిజం, నీ మీద ప్లీజ్ పెట్టను. పెట్టకపోతే దెబ్బైపోతావు. ఏమైనా సరే నేను పెట్టను. పెట్టవు. సరే. ఇదేంటో తెలుసా? యాసిడ్. ఎస్, ACID. యాసిడ్. దీన్ని మొహమ్మద్ పోసాననుకో, ఏమవుతావు? ఏమవుతావు? చచ్చిపోతాను. పుచ్చిపోతావు. పార్వతి, పార్వతి. అది లేదు, రాదు. ఈ ముఖాన్ని చూపించి చూసుకునే కదా నీ బతుకు. అందుకని ఇది లేకుండా చేస్తాను. ఇప్పుడు చెప్పు, సంతకం చేస్తావా చెయ్యవా? కుమార్, ఇదేమన్నా నీకు న్యాయంగా ఉందా? ఎందుకు ఎందుకు నన్ను ఇలా హింసిస్తావు? ప్లీజ్ వద్దు. యాక్టింగ్ ఇటువంటి చాలా చూశాను. నేనే కరిగిపోను. సంతకం పెడతావా పెట్టవా? అది కాదు కుమార్, నీ సంతకం కావాలి. పెడతావా పెట్టవా? పెట్టను. ఏం చేస్తావు? చెప్పనా? యాసిడ్ పోస్తాను. పోస్తావు. ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావే. పోలీసులకు ఫోన్ చేస్తాను. ఏమనుకుంటున్నావో ఏమో. ఇప్పుడిప్పుడే కాళ్ళ బేరానికి వచ్చి ఎంతలోనే బెదిరింపా? బెదిరించటం కాదు, నిజం చెప్తున్నాను. కట్టుకున్నవాడు అని ఇప్పటిదాకా ఊరుకున్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే పోలీసులకి ఫోన్ చేస్తాను. చెయ్యి చూద్దాం. చెయ్యి. ఇదిగో, నా సంగతి నీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలియదు. ఆఖరిసారిగా చెప్తున్నాను, లేదంటే అన్నంత పని చేస్తాను. వెళ్ళు. గెట్ అవుట్. సరే చూడైతే. అగో, మేడం, 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 తలుపు తీయండి మేడం. మేడం, 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 తలుపు తీయండి మేడం. మేడం, 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 తలుపు తీయండి మేడం. మేడం, 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 బయట ఎవరైనా ఉన్నారా? మేడం, మేడం, హలో, పోలీస్ స్టేషన్. నేను చెప్పినట్టు వింటే నీకు ఈ బాధ తప్పేది కదా. చూసావా?
ఇప్పుడు ఏం జరిగింది ఆ? ఆ! మేడం అలాగే సార్. మేడం తలుపులు తీయండి మేడం. అయ్యో నాకెందుకో భయంగా ఉంది. మేడం 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 తలుపులు తీయండి మేడం. మేడం మేడం గారికి ఏమైంది? ఏమో అసలు ఏమైంది? లోపల నిన్నుంచి గడి ఎవరు పెట్టారు? కుమార్ గాని వచ్చాడా? వచ్చారు. అనుకున్నాను. మేడం గారి సంతకం కావాలంటూ నన్ను ఈ గదిలో పెట్టి పైకి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో ఏమో. అదే ఆ అనుమానంతోనే పోలీసుకు ఫోన్ చేశాను. భయపడకు. ఒకప్పుడు నంబర్ 1 హీరోయిన్, మరిప్పుడు దేనికి దేనికి పనికిరావు. నిన్ను చూడాలంటే నీ భయం, అసహ్యం, అసహ్యం కూడా. ఆఖరికి గుడిమెట్ల మీద అడుక్కోవడానికి కూడా నీకు అవకాశం లేదు. నీకు మెలక వచ్చి చూసుకునేసరికి నీ మొహంతో పాటు ఈ మొత్తం ప్రపంచమే మారిపోతుంది. అయ్యో మేడం 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 మిస్టర్ కుమార్, యు ఆర్ అండర్ అరెస్ట్. నమస్తే సార్. నమస్తే. క్యారీ బ్యాగ్ ఇయ్యమ్మా. తీసుకోండి సార్. ఇరవై 30 అది 40. ఇదిగో బిల్ ఎంత చూడండి. అలాగే సార్. మొత్తం కలిపి 340 రూపీస్ 95 పైస్ సార్. 95 పైసా? చెప్పుల రేట్లు అదేంటయ్యా బాబు? అర్థమైంది సార్, భలే జోక్ చేశారు. ఇదో ఎంత అయింది? 300. దొంగ 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 దొంగ. పారిపోతున్నాడు సార్, పట్టుకోండి. డైరెక్టర్ రాము గారి పర్స్ అండి, పట్టుకుపోతున్నాడు. పట్టుకోండి సార్ ప్లీజ్. మీ పర్స్ ఎక్కడికి పోదు, మీరేం కంగారు పడకండి, నేను ఉన్నాను కదా సార్. రేయ్ ఆగో, ఆగక్కడ, ఆగో, ఆగవే, ఏయ్ ఆగా, ఆగరక్కడ, దొరికిపో, దొరకరా, దొరికిపో, రేయ్ దండం పెడతా, దొరకరా, రేయ్ నేను పరిగెట్టాలంటావు, రేయ్ చాలా పనులు వస్తాయి, ఆగో, రేయ్ ఆగిపోరా, రేయ్ ఆగరా, దొరకరా, దొరికిపో, ఆగో, రేయ్ ఆగా, ఆగరా, రేయ్ ఆగా, అక్కడ ఆగా, దొరుకు
ఈ ఊసలేంటి అబ్బా ఆగా రేయ్ దొరకరా దొరికిపోరా ఆగా ఆగా ఆగు ఇట్లా ఇటు ఇదా రే దొరికిపోరా ఎక్కేద్దావా రే నేను ఎక్కలేరా ఎక్కాను ఆగరా రే పడిపోతారా ఆగరు రే ఆగరా రే ఒరే దొరికిపా ఆగరా నా నుంచి తప్పించుకోలేవు చిన్నప్పుడు మనం రన్నింగ్ రేస్లో ఫస్ట్ ఏమనుకున్నావా ఏది పర్సుది ఎక్కడ తీయి అన్నీ ఉన్నట్టేనా పైసా కూడా ముట్టలేదు కదా దేవుడు కాళ్ళు చేతులు ఎందుకు ఇచ్చాడు కష్టపడి పని చేయడానికి అంతేగాని దొంగతనం చేయడానికి కాదు యాదవా ఏంటి నీరసంగా ఉన్నా పొద్దునుంచి టిఫిన్ చేయలేదా పోనీ టీ అన్న తాగావా అందుకే దొరికిపోయా ఏ పని చేయాలన్నా బలం కావాలి తీసుకో వెళ్ళి 2 మిర్చి బజ్జీలు తిని టీ తాగు తాగితే బలం వస్తుంది అప్పుడు చేసుకో ఏంటి దొంగతనం పని చేసుకో అయిపోయి డైరెక్ట్ గారు సార్ వస్తా సార్ అయిపోయి తీసుకోండి సార్ చూసుకోండి అన్నీ ఉన్నాయి లేవో సన్మతినీయవే అన్నీ ఉన్నాయ్యా ముఖ్యంగా ఈ కాగితం పోనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది తీసుకో లంచం కాదయ్యా కానుక తీసుకో వద్దు సార్ భలేవాడివయ్యా పోలీసుల్లో తప్పు పుట్టావు అవును నీదెంత బిల్లు 340 రూపాయలు 95 పైసలు తీసుకో థ్యాంక్ యూ సార్ బ్యాగ్ ఇవ్వయ్యా అదిగో సార్ తీసుకెళ్ళండి సార్ ఓకే బ్యాగ్ లోపల పెట్టాను సార్ థ్యాంక్ యూ నీ పేరేంటి పోలీస్ నేను అడుగుతున్నది నువ్వు చేస్తున్న పని కాదయ్యా నీ పేరు నా పని పేరు 2 ఒకటే సార్ బాగుంది సార్ చెప్పు దయచేసి మీ సినిమాలో నాకు ఏదైనా చిన్న వేషం ఉంటే ఇప్పించండి సార్ షూర్ నటిస్తానంటే కాదంటనా తప్పకుండా ఇస్తాను థ్యాంక్ యూ సార్ నువ్వెక్కడుంటున్నావు సిన్ని లేదా సార్ యాసాలేసే సిన్ని ఆ సిన్ని దగ్గర ఉన్నాను సార్ మరి ఇకనే నేను చిన్నికి చెప్పి కౌరు పెడతాను వద్దు గాని ఉండనా మరి ఉంటాను సార్ ఓకే పోలీసు మళ్ళీ కలుద్దాం ఉంటాను సార్ రాతేమో మారిందోయ్ వేటము మారిందోయ్ ఆ రాతేమో మారిందోయ్ వేటము మారిందోయ్ ఆ రాతేమో మారిందోయ్ ఆ వేటము మారిందోయ్ నో డాక్టర్ నో పార్వతి మేడం విన్నావా పార్వతి డాక్టర్ ఏమన్నారో విన్నావా డాక్టర్ మేడం చెప్పండి డాక్టర్ మీరు చెప్పింది అబద్ధం అని చెప్పండి ఆపరేషన్ చేస్తే మళ్ళీ నాకు చూపు వస్తుంది చెయ్యండి డాక్టర్ ప్లీజ్ ఆపరేషన్ చెయ్యండి లేదు మేడం అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతే మేము ఈ నిర్ణయానికి వచ్చాం సారీ మీకు మళ్ళీ చూపొచ్చే అవకాశం లేదు డాక్టర్ యాసిడ్ పడి మీ కళ్ళు 2 పూర్తిగా పోయాయి ఇక మేము చేయగలిగింది ఏమీ లేదు వీఆర్ వెరీ వెరీ సారీ డాక్టర్ ప్లీజ్ డూ సంథింగ్ డాక్టర్ కంట్రోల్ మేడం కంట్రోల్ యువర్ సెల్ఫ్ మేడంని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పార్వతి ఊరుకోండి మేడం ఊరుకోండి
సిన్నే 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 వారం రోజులుగా చూస్తున్నాను, ఎప్పుడు గుడిసుకు తాళవే. సిన్ని ఏమైందబ్బా? ఒరే ఒరే హనుమంత, ఏంటి పోలీసు? ఈ మధ్య నీకు సిన్ని ఏమైనా కనిపించిందా? లేదయ్యా. లేదా? అయితే నువ్వు వెళ్ళు. డైరెక్టర్ రాము గారు నాకు యాసం ఇస్తారని చెప్పి ఆనందంతో సీట్లు తెస్తే సిన్ని కనిపించట్లేదు. ఏ అవుట్డోర్లో ఉందో ఏమో. అలాగే సార్, కనుక్కొని చెప్తాను. లేదు సార్, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఓకే సార్. మేడం, చెప్పండి సిస్టర్. మంజరి మేడంని పరామర్శించడానికి వీలవుతుందా అని చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఏం చెప్పంటారు మేడం? ఇప్పుడప్పుడే వీలవదని చెప్పండి. ఆవిడికి రెస్ట్ అవసరమని డాక్టర్స్ చెప్పారని చెప్పండి. ఓకే మేడం. సిస్టర్, ఎస్ మేడం. మంజరి మేడం గారికి పొద్దున్న ఇవ్వాల్సిన మందులు ఇచ్చారా? ఇచ్చాం మేడం. ఆ విషయాల్లో ఆలస్యం చెయ్యం. థ్యాంక్ యూ. మేడం గారికి మరేం పర్వాలేదు కదా? ఏం పర్వాలేదు మేడం. ఇయ్యాలన్నా మా సిన్ని వచ్చిందో లేదో. అయితే సిన్ని వచ్చేసింది. మా సిన్ని వచ్చేసిందా? సిన్ని 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 ఒకటి, రెండు, మూడు. సిన్ని ఊర్లోకి ఎప్పుడు వచ్చావా? అయ్యో బాబోయ్, ఎంత డబ్బు! ఎంత డబ్బు! ఎక్కడిది? యాక్టింగ్ చేస్తే ఇచ్చారు. 30,000? డబుల్ యాక్షన్ సినిమాలు బుక్ చేసుకుని డైరెక్టర్ రాము గారు 25,000 ఇచ్చారు. ఆ పైన ఇదేమో ఈ వారం పాటు అవుట్డోర్కి వెళ్ళొచ్చాను చూడు, ఆ కంపెనీ వాళ్ళు ఇచ్చారు. బాగానే ఉంది. అయితే ఫుల్ బిజీ అన్నమాట. మరి మన సెక్రటరీ కట్టేసుకో, నీ డేట్లన్నీ చూసి పెడతా. అంత సీన్ లేదులే గాని ముందు నీ సంగతి చెప్పు. చేతిలో ప్యాకెట్ ఏంటి? స్వీట్ల ప్యాకెటే. ఎక్కడిది? నీకోసమే కొన్నానా. మనకు కూడా యాక్టింగ్ ఆఫర్ వచ్చింది. రాము గారు వేసం ఇస్తానన్నారు, అందుకని. ఏంటిది? అంతా ఖాళీ. ఖాళీనా? అయ్యి బాబాయ్, ఒకటి ఉండాలి. ఒకటా? అవును, ఒక్కటే. నీ కోసమని వారం రోజుల క్రితం 1/2 కిలో కొన్నాను. ఆల్ వెరైటీస్ 14 ముక్కలు ఎట్టాడు ఇందులో. రోజు నేను ఇక్కడికి రావటం, నువ్వు లేకపోవటం, ఆకలేసి 2 ముక్కలు నేను తినడం, ఇలా 6 రోజులు 12 ముక్కలు తినేశాను. నిన్నటికి 2 ముక్కలు మిగిలాయి, తినలేదు, జాగ్రత్తగా దాచి ఉంచాను. రాత్రి ఆకలేసింది, ఒక్కటి తిన్నాను, ఇంకోటి ఉండాలి. ఆ ఒకటి పొద్దున్న ఆకలేసి తినేసి ఉంటావులే. అంతేనేమో. సారీ చిన్ని. దీనికి సారీ దేనికి? నీకు యాక్టింగ్ ఆఫర్ వచ్చిందని చెప్పావు చూడు, అదే నాకు స్వీటు. ఈ దెబ్బతో నువ్వు గొప్ప కమెడీని అయిపోవాలా. అన్నావు కదా, అయిపోతాను, తిరిగిలేదు. అది సరే గాని నువ్వు నిజం పోలీసువి కాదని కొంపతీసి రాముగారికి చెప్పావా? లేదు, చెప్పలేదు. బతికించావైతే. నువ్విక్కడే ఉండు, కలక్కని కలిసి నేను ఇప్పుడే వస్తా. కలక్కను కలవడానికి డబ్బెందుకు? అక్కకు అవసరం పోలీసు, సానా అప్పుల్లో ఉంది, అందుకని కూడబెట్టాను, ఇచ్చొస్తాను, ఉండే. నిజమా? నిజం మేడం. ప్రొడ్యూసర్ గారి ఇల్లు, గెస్ట్ హౌస్, ఫామ్ హౌస్ అన్నీ ఫైనాన్సర్ పర్వతాల గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇటేమో పిక్చర్ పూర్తి కాక, అటేమో చేసిన అప్పులు తీర్చలేక పాపం ప్రొడ్యూసర్ గారు పారిపోయారట. ఎక్కడున్నది ఎవరికీ తెలీదు. అన్నట్టు మేడం, మీ బంగారం, ఇల్లు, ద్రాక్ష తోట అమ్మగా వచ్చిన 1,50,00,000 కుమార్ రక్తం దగ్గరే దాచట.
ఆ డబ్బు తన దగ్గర ఉన్నట్టుగా మనకు చెప్తే తనని కుమార్ చంపుతానని బెదిరించడంతో మనకు ఆ విషయం రత్నం చెప్పలేకపోయిందట. గుర్తుందా మేడం? మనం అనుమానంతో ఆ మధ్య సూట్ కేసు తిరుద్దాం అనుకున్నాం చూడండి, అందులోనే ఆ డబ్బంతా ఉండుంటుంది. అవును, అందులోనే ఉండుంటుంది. కానీ ఇప్పుడు ఎన్ననుకునేం లాభం? రత్నం దగ్గర ఆ డబ్బున్నట్టుగా కుమారే పోలీసులు చెప్పాట. దాంతో డబ్బుని రత్నాన్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ 2 కోట్లకు పైగా కట్టాల్సిందట. దాంట్లో ఇప్పుడు దొరికిన ఈ 1,50,00,000ని గవర్నమెంట్ మినహాయించుకుంటోంది. డబ్బుదేముందిలే, పాపం రత్నం ఇప్పుడు ఎక్కడుంది? జరిగిన దాంట్లో రత్నం తప్పేమీ లేదని తెలిసి పోలీసులు ఆమెను వదిలేశారట మేడం. దాంతో పిల్లలతో పాటు వాళ్ళూరు పుట్టింటికి రత్నం వెళ్ళిపోయింది. పోనీలే పాపం. అయితే ఆఖరికి గుడ్డిదానిగా నేను, నాకు తోడుగా నువ్వు, చివరికి ఇద్దరమే మిగిలిపోయావన్నమాట. మేడం, నాకిది తగిన శిక్ష మారుతి, తగిన శిక్షే. పాపం కళ్ళకి నేను చేసిన అన్యాయానికి, ద్రోహానికి నేను ఇంతకింత అనుభవించాల్సిందే. తప్పదు.